అయితే మిత్రులు ఒక ఆయన నేను చేసినటువంటి ఒక వీడియో చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్ గారికి సంబంధించిన వాయిస్ ఇమిటేషన్కి సంబంధించి దగ్గరగా చేస్తే ఎలా ఉంటుంది ఆ వీడియోకి సంబంధించి ఆయన ఒక కామెంట్ పెట్టారు. మీరు మురళీమోహన్ గారి వాయిస్ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే చంద్రబాబు గారి వాయిస్ చేస్తున్నప్పుడు మురళీమోహన్ గారి వాయిస్ వస్తుంది అని చెప్పారు. యాక్చువల్గా నేను మురళీమోహన్ గారి వాయిస్ చేస్తానండి. చంద్రబాబు గారి వాయిస్కి మురళీమోహన్ గారి వాయిస్కి ఉన్న తేడా మీకు వీడియో చేసి చెప్తానని చెప్పాను. అయితే నేను ఆ వీడియోలో చేసినది ఈరోజు చూస్తే చాలా స్పష్టంగా చెప్పాను. ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నా ఇట్లా చెప్పాను నేను. అయితే బాబు గారిది కొంచెం హై పిచ్లో ఉండేది ఉంటుంది, ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు మాట్లాడేది కూడా ఉంటుంది. బాబు గారి వాయిస్ ఏంటంటే ప్లెయిన్గా ఉంటుంది. ఆ రోజు ఒక క్లారిటీ ఇచ్చాం, ఒక నివేదిక పెట్టాం, ఎక్కడికక్కడ కమిట్మెంట్లు పెట్టుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి, ఏ మాదిరిగా ముందుకెళ్ళాలి, ఇదే ఆలోచన చేస్తూ ముందుకు పోయాం. ఇది యాక్చువల్గా బాబు గారి లెక్క. మురళీమోహన్ గారిది ఏంటంటే ఈ రోజున నేను చాలా క్లారిటీగా చెప్పానండి, చాలా వివరంగా చెప్పాను. మురళీమోహన్ గారి వాయిస్లో కొంచెం బరకు ఉంటుంది, గరుకుతనం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి వాయిస్లో కొంచెం ప్లెయిన్ ఉంటుందని నేను చెప్పాను. ఎందుకంటే నా వాయిస్ మీరు వినేటప్పుడు మీ ఫోన్ కనుక చెవి దగ్గర పెట్టుకుంటే కంగుమని మోగుతుంది. ఎందుకంటే ఆ మాదిరిగా మీరు చూస్తే, మీరు ఆ మాదిరిగా కనుక చూసినట్లయితే ఎక్కడికక్కడే అంటే వాయిస్ సిమిలారిటీ మీకు అనిపిస్తే అనిపించవచ్చు. అయితే ఆ వాయిస్ డెలివరీ ఉంటుంది చూసారా, నేను మహాడాను, నేను ఒక క్లారిటీ ఇచ్చాను, ఒక పద్ధతి ప్రకారంగా మేము ముందుకు పోవాలని చూస్తున్నాం. ఇది ఆయన ఒక స్టిఫ్గా, ఒక సిన్సియర్గా, ఒక సీరియస్గా చెప్తారు. మేము చాలా సరదాగా ఉండేవాళ్ళం. ఎందుకంటే మాకు షూటింగ్ అంటే మేము చాలా అసలు అది మేమంతా కూడా కలిసిపోయి ఆడుతూ పాడుతూ షూటింగ్లు చేసేవాళ్ళం. ఇది మురళీమోహన్ గారిది. అంటే బాబు గారిలో నేను స్లోగా మాట్లాడినప్పుడు మీరు వాయిస్ సిమిలారిటీ ఉందని చెప్పారు. అయితే నాకు ఈ డిఫరెన్స్ ఐడియా ఉందండి. సో నేను కొంచెం ఎక్కువ డీప్గా ఆలోచించి చేస్తాను కాబట్టి వినేవాళ్ళు అంత డీప్గా అబ్జర్వ్ చేయకపోవచ్చు కదా. ఇప్పుడు ప్లెయిన్గా ఉండేదానికి ఈ డిఫరెన్స్ తేడా ఉండకపోవచ్చు. వాయిస్ పరంగా చూస్తారు, కానీ మాడ్యులేషన్ కూడా చూడాలి కదా. వాయిస్ కూడా ఎక్కడ నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు మురళీమోహన్ గారి లాగా చేయలేదు. నేను మురళీమోహన్ గారి లాగా చేస్తే ఒకవేళ చంద్రబాబు నాయుడు ఈ రోజున ఎక్కడికక్కడ మేము చూస్తూ ఉంటే అభివృద్ధి పదంలో ముందుకు పోతూ ఉన్నాం అని అట్లా వస్తుంది, బరకు వస్తుంది. నేను ఒక క్లారిటీ ఇచ్చాను, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించా. ఏ మాదిరిగా మేము ముందుకెళ్లాలో మాకు ఒక క్లారిటీ ఉంది, మాకు ఒక విజన్ ఉంది. ఇది ఒక వెర్షన్లో మాట్లాడేది. ఇంకో వెర్షన్ గట్టిగా అరుస్తారు బహిరంగ సభలో, అది కాదని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, అవునా కాదా అంటే ఇలా గట్టిగా ఉంటుందండి. నేను చిన్నగా మాట్లాడుతున్నా, ఆఫీసులో ఉన్నా కాబట్టి ఈ డిఫరెన్స్ అయితే ఉంది. సో వాయిస్ పరంగా సిమిలారిటీ ఉండొచ్చు, కానీ వేరే బాబు గారిది వేరే, మురళీమోహన్ గారిది వేరే. ఓకే అండి, మీకు క్లారిటీ వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ నాకు తెలుసు మళ్ళీ నేను కన్ఫ్యూజ్ కాను, మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.